హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం సభాపర్వంలోని ప్రథమ శ్వాసం 3 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ధర్మరాజు రాజసూయ యాగాన్ని నిర్వర్తించడానికి తన 4 తమ్ములను 4 దిక్కులకు జైత్రయాత్రకు పంపుతాడు. అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్తాడు. ఉత్తర దిక్కున ఉన్న పులుందుడిని, ప్రతివిద్యుడిని, అఖిల ద్వీప మండలాధీశులను ఓడించి సామంతులను జయిస్తాడు అర్జునుడు. మహారాజు భగదత్తుడి మీద దండెత్తుతాడు. అతనితో 8 రోజులు యుద్ధం చేస్తాడు. భగదత్తుడు తన బలం క్రమంగా కోల్పోతాడు. భగదత్తుడు, అర్జున, మనమిద్దరం ఇంద్రుని పుత్రులం. మనం యుద్ధం చేయడం ఉచితం కాదు. నీకు ఏమి కావాలో చెప్పు అని అర్జున్ని భగదత్తుడు అడుగుతాడు. అర్జునుడు, ధర్మరాజు రాజసూయ యాగం నిర్వర్తిస్తున్నారు. అందుకు కాను నువ్వు కప్పం చెల్లించాలి అంటాడు. అందుకు భగదత్తుడు అంగీకరిస్తాడు. తర్వాత అర్జునుడు అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరి రాజుల్ని జయించి కప్పం వసూలు చేస్తాడు. ఉత్తర కురు దేశాల మీద దండెత్తి అక్కడ ఉన్న రాజులందరినీ ఓడిస్తాడు. వారి వద్ద కప్పములు, రత్నాభరణాలు గ్రహిస్తాడు. ఈ విధంగా అర్జునుడు ఉత్తర దేశ జైత్రయాత్రను పూర్తి చేస్తాడు. భీమసేనుడు తూర్పు దేశ జైత్రయాత్రకు వెళ్తాడు. పాంచాల దేశం, విదేహ దేశం, దాసార్ణ దేశం జయించి చేదీ దేశంలో అడుగుపెట్టాడు. చేదీ రాజు శిశుపాలుడు భీమసేనుడికి లొంగిపోయి కప్పం కడతాడు. ఆ విధంగా భీమసేనుడు తూర్పు దేశాలను జయిస్తాడు. కోట్ల సంఖ్యలో రత్నములు, వజ్రములు, బంగారం, ధనం కప్పంగా తీసుకువస్తాడు. సహదేవుడు దక్షిణ దిశగా జైత్రయాత్రకు వెళ్తాడు. నర్మదా నది తీరాన అవంతి రాజులను ఓడించాడు. సుమిత్రుడు, సురసేనుడు, దత్తవక్కుడు మొదలైన రాజుల్ని ఓడిస్తాడు. మాహిష్మతిపురం చేరుతాడు. ఆ దేశపు రాజు నీలుడితో యుద్ధం చేస్తాడు. సహదేవుడు అక్కడ నుండి రుక్మి, భీక్షక, దండక రాజులను జయించాడు. వారు సహదేవునికి కప్పం చెల్లించారు. దక్షిణ సాగర పాంత్ర రాజులను జయించాడు. తలవనం, పాండ్య, కేరళ, కళింగ, దవిల రాజులను జయించాడు. సహదేవుడు ఈ విధంగా రాజులను ఓడించి జైత్రయాత్రను పూర్తి చేస్తాడు. నకులుడు పశ్చిమ దిశగా జైత్రయాత్రకు బయలుదేరాడు. మహితక దేశాన్ని, దాసర్ణ దేశాలు జయించాడు. ద్వారకకు వచ్చి శ్రీకృష్ణునకు తన రాక గురించి తెలిపాడు. తన మేనమామ మాంద్రి దేశాధిపతి శాల్యుని వద్దకు వెళ్ళి అతని వద్ద నుండి మర్యాదపూర్వకంగా కప్పం కట్టించుకున్నాడు. మిగిలిన దేశాలను జయించి కప్పం కట్టించుకుని తిరిగి వస్తాడు. ఈ విధంగా నకులుడు తన జైత్రయాత్రను పూర్తి చేస్తాడు. భీమసేనుడు, అర్జునుడు, సహదేవుడు, నకులుడు 4 దిక్కులను జయించి అసంఖ్యకంగా ధన కనక వస్తు వాహనములు తీసుకువస్తారు. ద్వారక నుండి శ్రీకృష్ణుడు అశేష ధన కనక వస్తు వాహనాలతో వస్తాడు. అవన్నీ ధర్మరాజుకి ఇచ్చి గౌరవిస్తాడు. ధర్మరాజు అవి చూసి సంతోషించి రాజసూయ యాగం ప్రారంభిస్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణునితో, కృష్ణ, నీ దయ వలన సార్వభౌమాధిపత్యం లభించింది. అశేష సంపదలు లభించాయి. నన్ను రాజసూయ యాగం చేయడానికి నియోగించు అన్నాడు. శ్రీకృష్ణుని అనుమతి పొంది ధర్మరాజు రాజసూయ యాగం ప్రారంభించాడు. ధర్మరాజు ఆహ్వానాన్ని మన్నించి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలైన రాజులందరూ రాజసూయ యాగానికి విచ్చేశారు. వచ్చిన వారిని ధర్మరాజు తగిన విధంగా సత్కరించి అందరికీ దాన ధర్మాలు చేయడానికి అధిపతిగా కృపాచార్యుణ్ణి, కార్యచారణకు భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, సకల వస్తు వాహనములకు విదురుణ్ణి, నానా దేశరాజులను తెచ్చిన కానుకలు స్వీకరించడానికి దుర్యోధనుణ్ణి నియోగించాడు. శుభముహూర్తమున ధర్మరాజు యజ్ఞదీక్ష తీసుకుని యజ్ఞశాలలో ప్రవేశించాడు. ప్యేలుడు, ద్యోమ్యుడు ఋగ్వేద ఋతువాక్యగాను, యజ్ఞవాల్యుడు యజుర్వేద ఋతువాక్యగాను, సుసాముడు సామవేద ఋతువాక్యగాను, వేదవ్యాసుడు ప్రధాన ఋతువాక్యగాను, నారది మహర్షులు సందర్శులుగాను, భీష్ముడు సహాయకుడుగాను ఉండగా యాగం మొదలైంది. ఈ విధంగా రాజసూయ యాగం ప్రారంభించాడు ధర్మరాజు. తెలుసుకున్నారు కదండి, మహాభారతం సభాపర్వంలోని ప్రథమ శ్వాసం 3. మరలా మహాభారతం సభాపర్వంలోని ద్వితీయ శ్వాసం 1తో వస్తాను. ధన్యవాదాలు.